స్వామి, నా పేరు కుమారస్వామి. నేను ఉండేది ఉప్పల్ల. 2024లో 81 యార్డ్స్ కొనుక్కున్నాను. దానికి పర్మిషన్ తీసుకున్నా, ఇల్లు కట్టినా, దానికి ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నా మున్సిపాల్కి కూడా. ఈ 2 ప్లాట్లు 38, 39, 110 యార్డ్స్ కొనుక్కున్నాను. ఆగస్టులో కొన్నా, దానికి పర్మిషన్ తీసుకున్నా, బోర్లు వేసిన. నేను దేశం రవీందర్ లింక్ డాక్యుమెంట్ నుంచి కొనుక్కున్నాను. ఆయనే లేఅవుట్ చేసిండు, ఆయన 2000లోనే. వీళ్ళు నాకు ఆపోజిట్ వాళ్ళు వచ్చి సౌల్ అంజమ్మ అని వాళ్ళ పిల్లలు వచ్చేసి మేము 2000లో 6 కొనుక్కున్నామని చెప్పి వచ్చారు. వాళ్ళ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి కొన్నారు. వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ మీద కొనుక్కొని ప్లాట్ నెంబర్లు వేసుకొని చేశారు. పాస్బుక్ నెంబర్ 114442 చేశారు. ఆ పాస్బుక్ నెంబర్ ఎంక్వైరీ చేస్తే మేము అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇవ్వలేదని చెప్పి వాళ్ళు అన్నారు. మేము దేశం రవీంద్ర పాస్బుక్తో కొనుక్కున్నాం. మేము ఆ నెంబర్ కూడా ఉన్నది. 175651 పాస్బుక్తో మేము కొన్నాము. ఈ వెంచర్ చేసిన 49 ప్లాట్స్ ఉంటాయి. ఆ 49 ప్లాట్స్ మొత్తం మా డాక్యుమెంట్లు సేమ్ ఉంటాయి, లింక్ డాక్యుమెంట్లు కూడా. ఇప్పుడు వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తారు మా మీద. 18 తారీఖు వచ్చారు, నిన్న 19 తారీఖు మాట్లాడడానికి పిలిచారు. పిలిస్తే నువ్వు మాట్లాడిన స్వామి, నేను ఏం చేయలేము, ఇప్పుడు నువ్వు అయితే పోయినాక మాట్లాడని అన్నారు. నీ దమ్ముంటి చేసుకొని నేను రేపు మాత్రం గొడవ పెడతాను. నేను సండే చివరి పోయేది ఉంది స్వామి అంటే, ఒక వారం ఆగురంటే లేలే మీరు పోరి మేము గొడవ పెడతామని చెప్పి దౌర్జన్యంగా ఇవాళ పొద్దున జేసీబీ తీసుకొచ్చి గొడవ పెడుతున్నారు. మేము ఆపిన కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ కూడా. వాళ్ళు వచ్చి ఆపిచ్చారు. మా దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్లు అన్ని సహా ఉన్నాయి. బిల్డింగ్ డిమాలిషన్ చేస్తామని చెప్పి కావాలని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెండవేనా? 2002 అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని 2006లో ఆయన జూలై 2006లో కొన్నాడు. వీళ్ళు జూలై 2000 సెప్టెంబర్లో 2 months వల్లనే ప్లాట్ నెంబర్లో వేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అగ్రికల్చర్ ల్యాండ్. మీరు ఎన్ని మాసాలు చేసుకోండి కరెక్ట్? ఇది మేము ఆగస్ట్ 25లో, అది 2024 డిసెంబర్. అది పర్మిషన్ తీసుకున్నా, దాని ట్యాక్స్ కడుతున్నా అన్ని వాళ్ళు ఆ పర్మిషన్ వీళ్ళు పాస్బుక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గట్కేశ్వర ఎంఆర్ఓలో ఇచ్చారు. మేము అసలు ఆ పాస్బుక్ నంబరే లేదు మా దగ్గర. మేము ఇష్యూ చేయలేదు అని వాళ్ళు ఇచ్చారు.